రైట్, మరో బ్రేకింగ్ చూస్తున్నాం. సూర్యాపేట జిల్లా కోదాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కాలేజీ యజమాని నూనె సత్యనారాయణపై హత్యాయత్నం జరిగింది. హైదరాబాద్ నుంచి కోదాడకు తిరిగి వెళ్తుండగా సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం గుంపుల తిరుమలగిరి దగ్గర కార్ నాపి అద్దాలు పగలగొట్టి దాడి చేశారు దుండగులు. ఈ దాడిలో సత్యనారాయణతో పాటు ఆయన భార్య, 2 కూతుళ్లు గాయపడ్డారు. వీరిని హాస్పిటల్కి తరలించారు. ట్రాఫిక్ జామ్ కావడం, స్థానికులు వచ్చేది గమనించి దాడి చేసిన దుండగులు పారిపోయారని తెలిపారు బాధితులు. దాడిలో మల్లికార్జున్ సహా మరికొందరు పాల్గొన్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వ్యాపార లావాదేవీలు, కాలేజీకి సంబంధించిన వివాదాలే దాడికి కారణమని తెలుస్తోంది. కొంతకాలంగా సత్యనారాయణకు కొందరితో వ్యాపార సంబంధిత విభేదాలున్నట్లు సమాచారం. కోదాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి అనుమతులు లేవంటూ ఇటీవల కొన్ని ఫిర్యాదులు కూడా నమోదై వివాదాలు జరుగుతున్నాయి. ఇవే కారణాలతో దాడి జరుగుండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యాయత్నం వెనుక ఎవరున్నారని దానిపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సూర్యాపేట జిల్లా కోదాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కాలేజీ యజమాని నూనె సత్యనారాయణపై హత్యాయత్నం జరిగింది. హైదరాబాద్ నుంచి కోదాడకు తిరిగి వెళ్తుండగా సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం గుంపుల తిరుమలగిరి దగ్గర కార్ నాపి అద్దాలు పగలగొట్టి దాడి చేశారు దుండగులు. ఈ దాడిలో సత్యనారాయణతో పాటు ఆయన భార్య, 2 కూతుళ్లు గాయపడ్డారు. వీరిని హాస్పిటల్కి తరలించారు. ట్రాఫిక్ జామ్ కావడం, స్థానికులు వచ్చేది గమనించి దాడి చేసిన దుండగులు పారిపోయారని తెలిపారు బాధితులు. దాడిలో మల్లికార్జున్ సహా మరికొందరు పాల్గొన్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వ్యాపార లావాదేవీలు, అలాగే కాలేజీకి సంబంధించిన వివాదాలే దాడికి కారణమని తెలుస్తోంది. కొంతకాలంగా సత్యనారాయణకు కొందరితో వ్యాపార సంబంధిత విభేదాలున్నట్లు సమాచారం. కోదాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి అనుమతులు లేవంటూ ఇటీవల కొన్ని ఫిర్యాదులు కూడా నమోదై వివాదాలు జరుగుతున్నాయి. ఇవే కారణాలతో దాడి జరిగుండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యాయత్నం వెనుక ఎవరున్నారనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నిన్న హైదరాబాద్ నుంచి కోదాడ వెళ్తున్న దారిలో ఒకళ్ళు మమ్మల్ని చేజ్ చేయడానికి ట్రై చేసినారు. అయితే 3 times మమ్మల్ని ఆపడానికి ట్రై చేశారు. అయితే వాళ్ళు పోలీస్ హార్న్ పెట్టుకున్నారు. సో మేము పోలీసులు అనుకొని ఆపాము. పోలీసులు అనుకొని ఆపితే 2 దిగి విండో పగలగొట్టినారు. విండో పగలగొట్టి నాన్నని లాగడానికి, నాన్న గొంతు పట్టుకోవడానికి ట్రై చేసినారు. ఇంకొకళ్ళు వెనక్కి వచ్చి నన్ను, అక్కని ఇంకా లైక్ ఒకవేళ దిగితే చంపేస్తామని చెప్పి బెదిరించినారు. దాని తర్వాత ఎట్లాగైనా నేను అక్క బయటికి రావడానికి ట్రై చేసాము. మమ్మీ కూడా బయటకు వచ్చినారు. నాన్న కూడా బయటకు వచ్చినారు. కానీ నాన్నని పట్టుకొని గొంతు పట్టుకున్నారు. కానీ చేయమల్లేసి కార్ వైపు తీసుకోవడానికి ట్రై చేస్తుండే. అండ్ నాన్నని గొంతు పట్టుకుంటున్నప్పుడు అక్క వెళ్ళి లైక్ ప్రొటెక్ట్ చేస్తుంటే అక్కని గట్టిగా కొట్టినారు. దాని తర్వాత కొంతమంది వచ్చి హెల్ప్ చేశారు మాకు. ఇక్కడ మా తప్పు ఏం లేదు. వాళ్ళు మాకు అండ్ పెప్పర్ స్ప్రే కూడా మా అందరి ముఖాన కొట్టారు. లైక్ మేము ఏమి కనిపించకుండా ఉండడానికి మాకు పెప్పర్ స్ప్రే కొట్టినారు. మేము వేరే వాళ్ళ హెల్ప్ లేకపోతే మాకు తెలియదు అసలు ఈరోజు మేము ఏముంటుందో మా పరిస్థితి. ఇక్కడ మా తప్పు లేదు, వాళ్ళ తప్పే ఉంది. వాళ్ళే మాకు డబ్బులు ఇవ్వాలి, కానీ వాళ్ళే వచ్చి మమ్మల్ని చంపేయడానికి ట్రై చేస్తున్నారు. మా నాన్న కిడ్స్ కాలేజ్ చైర్మన్. అయితే అటాక్ చేసింది మల్లికార్జున గారు. కానీ ఆయననే మా నాన్నకి డబ్బులు ఇవ్వనని చెప్తున్నారు. మా నాన్నని ఆయన చంపడానికి ట్రై చేస్తున్నారు. ఆయన ఇవ్వాలి డబ్బులు, కానీ ఆయన చంపడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళ కారును అడ్డగించి కారులో నుంచి సత్యనారాయణ బయటకు గుంజి మా డబ్బులు ఇస్తాయి, లేదు అనుకుంటే నేను కొడతాము అని బెదిరించి అక్కడి నుంచి వాళ్ళు అడ్డుకున్న సత్యనారాయణ మీద దాడి చేస్తుంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అడ్డుకుంటుంటే వాళ్ళని కూడా నెట్టేసే ప్రయత్నం చేశారు. వాళ్ళ వ్యాపార సంబంధిత భాగస్వామ్యంలో మల్లికార్జున అనే వ్యక్తి మీద ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దాని మీద కేసు రిజిస్టర్ చేసి ఎంక్వైరీ చేస్తారు.